హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ టైంలో స్వీట్ షాప్ స్టైల్లో సన్న కారపూసని చేసి చూపించబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా ఎంత తీసుకోవాలో ఎగ్జాక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూసారంటే ఎలాంటి టెన్షను లేకుండా హ్యాపీగా ఎగ్జాక్ట్ కొలతలు ఫాలో అవుతూ చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఎలాగో ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే స్కూల్కి స్నాక్స్లా పంపించడానికి ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే. ఇలా ఒకసారి స్నాక్స్ తయారు చేసి పెట్టుకున్నామంటే స్కూల్కి పంపించడానికి, అలాగే ఈవినింగ్ టీ టైంలో తినడానికి అయినా చాలా బాగుంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎవరైనా ఈజీగా చేసేస్తారు. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇక్కడ నేను ముందుగానే శనగపిండిని జల్లించేసి తీసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా జల్లించి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు పొడి బియ్య పిండిని తీసుకోండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన బియ్య పిండి అయినా సరే, లేదా బయట షాప్స్లో కొన్న బియ్య పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే నేను స్వీట్ షాప్ స్టైల్లో చూపిస్తాను అని చెప్పాను కదా. స్వీట్ షాప్ వాళ్ళైతే అచ్చం శనగపిండితోనే ఈ సన్న కారపూస చేస్తారండి. కానీ నేను ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 1 కప్పు బియ్యపిండిని తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే 3 కప్పుల శనగపిండి తీసుకోండి. బియ్యపిండి, శనగపిండి ఈ రెండు కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వాము పొడిని వేసుకోండి. వాముని పొడి చేయకుండా డైరెక్ట్గా వేస్తే చిన్న హోల్స్ నుండి పిండి బయటకు రాదు, కాబట్టి ముందే పౌడర్లా చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. ఈ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి చేత్తో బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వేడి చేసిన ఆయిల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన బటర్ని అయినా తీసుకోవచ్చు. మనం ఇలా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేయటం వల్ల కారపూస అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని పిండికి బాగా పట్టించండి. ఇలా చేత్తో రబ్ చేస్తూ కలపండి. ఇలా రబ్ చేస్తూ కలిపామంటే పిండికి ఆయిల్ బాగా పడుతుంది. మనం ఎంత బాగా కలుపుకుంటే కారపూస అనేది అంత క్రిస్పీగా వస్తుంది. సో ఇలా పిండికి ఆయిల్ని కానీ బటర్ని కానీ బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలపండి. నీళ్లు ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలపండి. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం సాఫ్ట్ పిండి ముద్దలా ఉండాలి. మరీ పలచగా లేకుండా, అలా అని మరీ గట్టిగా లేకుండా పిండి కన్సిస్టెన్సీ చూసుకొని కలపండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అంటే 1 కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యపిండి తీసుకొని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటేనే కారపూస అనేది మనకి ఈజీగా దిగుతుంది. ఇప్పుడు కారపూస చేయడానికి ఇలా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలోకి వేసుకోండి. ఈ జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి. పిండి కూడా పెట్టేసి పైన జంతికల మౌల్డ్ని కూడా పెట్టేసేయండి. ఇప్పుడు జంతికల గొట్టాన్ని పక్కన ఉంచి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయిందా లేదా అనేది చెక్ చేయడానికి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసి చూసారంటే వెంటనే పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైనట్టే అండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు పిండి ఆయిల్లో ఒత్తుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఆయిల్లో ఒత్తుకున్నారంటే చెయ్యి కాలకుండా ఉంటుంది. ఇలా పిండి ఆయిల్లో ఒత్తేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి. కారపూసని ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు ఫ్రై చేయకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ పీల్ చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఈవెన్గా వేగవు, క్రిస్పీగా రావు.
2 నిమిషాలు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా నిదానంగా తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్లో నుంచి తీసేయండి. ఆయిల్లో నుండి తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసి ఫ్రై చేసుకోండి. వీటిని జంతికల్లాగా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, సన్నగా ఉంటుంది కదా పూస అనేది. సో అందుకని జస్ట్ 2-3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకొని తీసేయాలి. మరో విషయం ఏంటంటే కారపూస ఫ్రై చేసుకునే కడాయి కూడా అడుగు మందంగా ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు కారపూస ఈవెన్గా వేగుతుంది. సో ఇదే విధంగా మీరు కలిపిన పిండి అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్లోకి కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్ లాంటి దాంట్లో కరివేపాకు వేసి ఫ్రై చేస్తే కరివేపాకు ఆయిల్లోకి విడిపోకుండా ఉంటుంది. మనకి ఈ కారపూస అనేది మరింత రుచిగా రావాలి అంటే ఈ కరివేపాకు అనేది ఖచ్చితంగా వేయాలి. సో అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా సన్న కారపూస అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు కానీ లేదా ఈవినింగ్ టీ టైంలో అయినా తినడానికి చాలా బాగుంటాయి. చాలా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రామ్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసి మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ చేసేయండి. పర్ఫెక్ట్గా టేస్టీగా కారపూసని మీరు కూడా ఈజీగా తయారు చేసేస్తారు. ఇక నాకైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మనం బియ్యపిండి వేసుకోవటం వల్ల బయట షాప్లో కొనే కారపూస కన్నా కూడా ఎక్స్ట్రా క్రిస్పీగా వచ్చాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. కారపూస ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మీకే తెలుస్తుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లలైనా పెద్దలైనా ఏవైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు కేవలం కప్పు బియ్య పిండితో నెల రోజులు నిల్వ ఉండి 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకునే కరకరలాడే కారం చిప్స్ని ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. ఎన్ని తిన్నా అస్సలు బోరు కొట్టవు, మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చేస్తాయి. సో ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. మనం తీసుకునే ప్యాన్ కూడా అడుగు మందంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోండి. ఇక నేనైతే ఆయిల్నే వేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం. ఈ చిప్స్ కారంగా ఉంటేనే చాలా బాగుంటాయండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. మీరు 3/4 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నానండి. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర. ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఫ్లేమ్ను మీడియంలో ఉంచి ఈ నీళ్ళను తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చండి. ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకొని ఈ నీళ్ళలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండండి. మొత్తం పిండి వేసాక స్టవ్ ఆపేసి మొత్తం కలిసేలాగా కలపండి. మొత్తం కలిసాక మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన ఉంచండి. ఇప్పుడు మూత తీసి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మీకు మరీ గట్టిగా ఉంటే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నీళ్లు చిలకరించుకొని కలపండి. నీళ్లు చిలకరిస్తే చాలండి. నీళ్లు ఎక్కువ వేసి పిండి లూజ్గా చేశారంటే చిప్స్ మరీ గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా ముద్ద చేసిన తర్వాత దీన్ని 2 పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డు పైన కానీ చపాతీ పీట పైన కానీ కొద్దిగా బియ్య పిండి చల్లుకొని ఒక పిండి ముద్ద పెట్టి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీ అంతా మందంగా రోల్ చేసుకోవాలి. స్క్వేర్గా కానీ రౌండ్గా కానీ ఎలాగైనా రోల్ చేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్గా రోల్ చేస్తున్నాను. ఇలా స్క్వేర్గా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు చాక్తో అంచుల్ని కట్ చేసుకోవాలి.
4 వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకొని కట్ చేయగా వచ్చిన ఎడ్జెస్ని పక్కకు తీసేయండి. కట్ చేసిన ఎడ్జెస్ని కూడా మిగిలిన పిండితో కలిపి మళ్ళీ రోల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని చిన్న సైజులో స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి. మీరు ఇలాగే కట్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీకు నచ్చిన షేప్లో ఏదైనా సరే మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్గా కట్ చేసేసుకొని కట్ చేసిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేస్తే కరెక్ట్గా ఫ్రై అయ్యి క్రంచీగా క్రిస్పీగా వస్తాయో చూపిస్తాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనం కట్ చేసిన చిప్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే కడాయికి మరీ నిండుగా వేయొద్దండి. కడాయికి 1/4 వంతు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసినా కూడా కరెక్ట్గా ఫ్రై అవ్వవు. వేసిన వెంటనే కదపకుండా 1-2 నిమిషాలు ఆగి అప్పుడు అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయిల్లో వచ్చే నొరగ తగ్గి ఇలా క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని తీసేసేయండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన చిప్స్ని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు కూడా మరి కడాయి నిండుగా వేయకుండా 1/4 వంతు మాత్రమే వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అంటే మీరు తీసుకున్న కడాయి సైజు ఆయిల్ని బట్టి వేసుకోండి. మొత్తం చిప్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆపేసి లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసేయండి. అలా ఫ్రై చేసిన కరివేపాకుని సర్వ్ చేసేటప్పుడు పైన గార్నిష్ చేసి సర్వ్ చేసేసేయండి. సో అంతేనండి, చాలా సింపుల్గా క్రిస్పీగా క్రంచీగా బియ్య పిండితో చేసిన కారం చిప్స్ అయితే తయారైపోయాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇవి చల్లారనిచ్చి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఎప్పుడు స్నాక్స్ అడిగితే అప్పుడు వెంటనే సర్వ్ చేసేయచ్చు. ఐ హోప్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.